అందరికీ నమస్కారం. సో ఈ రోజు కూడా నేను ఎగ్ స్పెషల్ తో మీ ముందుకు వచ్చేసాను. కానీ అది చూడాలంటే మీ అందరికీ నేను స్వాగతం పలికేయాలి కదా మన ఈ వారంలోకి. ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ఈ వారం. సో ఈ రోజు నేను మీ అందరి కోసం చేసేస్తున్నాను ఎగ్ తో ఒక మంచి స్పెషల్ రెసిపీ, అదే కొల్హాపూర్ కోడిగుడ్డు కూర. మరి మనం ఈ కొల్హాపూర్ కోడిగుడ్డు కూరను తయారు చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కర్రీకి మనం మూకిడి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఇది కూర కొబ్బరి నూనె అండి, మీకు తెలుసు కదా, మనం ఇంతకు ముందు యూజ్ చేసాం దీంట్లో. ఇది మొత్తం కూడా మనం దీంతోనే చేస్తాం, ఈ కోకోనట్ ఆయిల్ తోనే. ఇది కర్రీలో యూజ్ చేసే కోకోనట్ ఆయిల్. ఇది ఇందులో వేసుకుందాం. ఇది బాగా మెల్ట్ అవ్వాలి. చలి చలిగా ఉంది కదా బయట, ఇది కూడా గడ్డ కట్టేసింది. సో ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకుందాం జీలకర్ర, కొంచెం అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఒక 1.5 స్పూన్. ఇప్పుడు ఇందులో వేసుకుందాం కాస్తంత కరివేపాకు, ఎందుకంటే చిటపట్లాడాలిగా. ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, సో ఇది కొల్హాపూర్ లో ఫేమస్ డిష్ అన్నమాట. అందుకే ఈ రోజు నేను మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను ఇక్కడ. కానీ ఇది కోకోనట్ ఆయిల్ తోనే వండాలి. మీరు మళ్ళీ దీన్ని మంచి నూనెతో వండారు అనుకోండి, ఆ టేస్ట్ పోతుంది. ఏం కాదు, మీరు కోకోనట్ ఆయిల్ తినడం వల్ల మీకు ఏం కాదు. ఈ టేస్ట్ కూడా తెలియదు మీకు. ఏదో ఆయిల్ మనం జనరల్ గా ఇక్కడ తినాం, ఎక్కువగా ప్రిఫర్ చేయం అనమాట కొబ్బరి నూనెతో. బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మీకు అర్థమైంది కదండి. ఇందాక నేను చెప్పాను కొబ్బరి నూనె అంటే తలకు పెట్టుకునే ఆయిల్ కాదు. ఇది రోజు కొబ్బరి నూనె తలకు పెట్టుకునేది కూరలో వేద్దాం కదా అనుకోకండి. ఆ కొబ్బరి నూనె వేసారా ఇంకా కూర అంతే కల్లాస్. సో ఇదేంటి అంటే మీకు మార్కెట్ లో దొరుకుతుంది ఈ కొబ్బరి నూనె అనేది, అంటే వంట కొబ్బరి నూనె అంటాం దీన్ని. సో అది మాత్రమే తెచ్చి చెయ్యాలి. అనవసరంగా ఇంట్లో కొబ్బరి నూనె ఉంది కదా అని దాంతో ప్రయోగాలు చేసారు, తినలేరు మళ్ళీ. సో ఇందులో మనం వేద్దాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. అలాగే కొంచెం కారం, ఒక 2 స్పూన్స్. కొంచెం ధనియాల పొడి, ఒక్కసారి దీన్ని కలుపుకుందాం. ఇది సెమీ గ్రేవీ వస్తుంది, మరి ఎక్కువ గ్రేవీ రాదు. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి. సో అన్ని స్పైసెస్ వేసేసాం, ఉప్పు కూడా వేసేసాం. కోడిగుడ్డుని కట్ చేసి వేసుకుందాం. ఇలా పొడుగ్గా 2 ముక్కలుగా ఒక కోడిగుడ్డుని. సో ఇప్పుడు ఏంటంటే దీనిపైనుంచి వీటిని ఆల్రెడీ మనం దీంట్లో వేసాం కొబ్బరి నూనె, అదే వంట కొబ్బరి నూనె. దాని తర్వాత దీంట్లో వేసుకుంటున్నాం కొబ్బరి పాలు. ఈ కొబ్బరి పాలతో దీన్ని ఉడికించాలన్నమాట. సో ఇది కొంచెం పల్చగా ఉంది కదా, ఇది కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. అందుకని మనం దీన్ని మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి అది కాస్త దగ్గరగా వస్తుంది. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, ఇది కొంచెం మనకి మరీ పల్చగా కాదు, మరీ గట్టిగా కాదు, సెమీగా ఉంటుంది అనమాట గ్రేవీ అనేది. సో ఆ తర్వాత మనం ఏం యాడ్ చేయాలో ఆ తర్వాత యాడ్ చేద్దాం. ఎస్, ఆల్మోస్ట్ వచ్చేసింది బబుల్స్. కానీ ఇంకొంచెం దగ్గర అవ్వాలండి. ఇది కాస్తంత అవ్వనిద్దాం.
సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు అనమాట. ఈ కొల్హాపూర్ లో మాత్రం ఈ కర్రీ ఇలా చేస్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే కంప్లీట్ గా మనం కోకోనట్ వాడాం కదా, అంటే కోకోనట్ ఆయిల్ వేసాం, ఆ తర్వాత కోకోనట్ మిల్క్ వేసాం, ఇంకాసేపు తర్వాత నేను కోకోనట్ కూడా యాడ్ చేస్తాను, ఆ పౌడర్ కూడా. ఎందుకు అంటే ఇదంతా కూడా మనకి ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది తీసుకొస్తుంది. అండ్ కోకోనట్ చాలా మంచిది అనమాట. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది, హెయిర్ కి చాలా మంచిది. కొబ్బరి తినాలి అంటూ ఉంటారు, ఎక్కువగా మీరు ఎంత కొబ్బరి తింటే అంత మంచిది. సో ఆ కొబ్బరి అనేది ఎలాగో మనం తినం కాబట్టి ఇలా వంటల్లో వేసుకుంటే గనక ఏదో ఒక రకంగా కొబ్బరి అనేది మనలోకి వెళ్తూ ఉంటుంది అనమాట. హెయిర్ కి కానీ లేకపోతే మన ఐ లాషెస్, ఐబ్రోస్ ఇలా అంటూ ఉంటాం. చాలా మీరు కేరళ వాళ్ళని చూసినట్టయితే ఎంత థిక్గా ఉంటుందో వాళ్ళ హెయిర్. వాళ్ళు ఎక్కువగా అన్ని కూడా కొబ్బరి నూనెతోనే చేస్తూ ఉంటారు వంటలు అవి. పైగా వాళ్ళు నూనె ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. మనమే ఇలా ఏదో రోజు తలస్నానాలు చేస్తూ ఉంటాం, అందుకే జుట్టు ఊడిపోతూ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా పెద్ద పెద్ద చుట్లు ఉంటాయి, మంచిగా నూనె పెట్టుకుంటూ ఉంటారు, భలే ఉంటుంది కదా. అందుకే మనం కూడా కొబ్బరి నూనె వంటలు అలవాటు చేసేసుకుందాం అండి. అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది, లేకపోతే హెయిర్ పాడవుతుంది, హెయిర్ వైట్ అవుతుంది, ఇలాంటి కంప్లైంట్స్ ఉండవు అనమాట. సరే ఇదైతే దగ్గర వచ్చేసింది, లేకపోతే ఇది కంప్లైంట్ ఇస్తుంది ఇంకాసేపు అయితే. సో ఇప్పుడు దీంట్లో మనం కోకోనట్ మిల్క్ వేసాం కదా, చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇది. ఈ గ్రేవీ ఇంకాస్త దగ్గరికి రావడానికి మనం, నేను చెప్పానా కొబ్బరి పౌడర్ వేస్తానని, ఇది ఎండు కొబ్బరి పౌడర్ అన్నమాట. ఇది వేసుకుందాం ఇందులో. జస్ట్ ఒక 2 స్పూన్స్. ఎండు కొబ్బరి మరీ ఎక్కువ వేస్తే కొబ్బరి నూనె వాసనే వస్తుంది నిజంగా, అందుకని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇది మనం లాస్ట్ లోనే ఎందుకు యాడ్ చేసామంటే, ముందే వేసాం అనుకోండి ఆయిల్లో, నిజంగా అది మాడి కొంచెం మనకి ఆ ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి కొబ్బరి నూనె వాసనే వస్తుంది అనమాట. కానీ నీళ్ళల్లో వేస్తే, ఎప్పుడైతే వేస్తామో ఆ కోకోనట్ వాసన అనేది రాదు, ఆ ఆయిల్ స్మెల్ అనేది. అందుకే గ్రేవీ ఇలా ఉన్నప్పుడు వేసుకోవాలి మనం ఈ కొబ్బరి పౌడర్. దగ్గరకు వచ్చేసింది, నాకు కావాల్సిన రూపంలో వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం కొంచెం కొత్తిమీర. ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఫైనల్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా ఈజీగా అయిపోయింది కదా. మన దాంట్లో ఏది మాత్రం లేట్ అయింది. 15 minutes లో ఒక రెసిపీ చేయడం అంటే మామూలు విషయం చెప్పండి. మామూలుగా ఎప్పుడు కిచెన్ లోనే ఉంటూ ఉంటారు కొంతమంది అయితే, పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తూ ఏం చేస్తారో నాకు అర్థం కాదండి. బట్ వాళ్ళందరూ అభిరుచి ఛానల్ చూసి చక్కగా 15 నిమిషాలు ఒక రెసిపీ చేసేయచ్చు అనమాట. ఆడవాళ్ళు ఎప్పుడు కిచెన్ కి మాత్రమే సొంతం కాదని నిరూపిస్తున్నాం. ఎందుకంటే 15 నిమిషాలు వంట అయ్యాక కిచెన్ లో ఉండం కదా, బయటకు వచ్చేస్తాం కదా. ఈ స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఎంత టేస్టీగా తయారైందో. ఎందుకంటే ఆ స్మెల్ తోనే తెలిసిపోతుందంట దాంట్లో ఉప్పు కారం తగ్గిందా లేదా అని చాలా మందికి. సో నాకు కూడా అనిపిస్తుంది ఇందులో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని. మరి ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేద్దామా టేస్ట్ చేసేసి. ఎవరు చెప్పారండి మంచి నూనెతో మాత్రమే కూరలు చేయాలని? ఎంత బాగుంది తెలుసో, చాలా చాలా టేస్టీగా ఉంది. చక్కగా మీరు మీ హెయిర్ ని ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారా, మంచిగా డిఫరెంట్ టేస్ట్ ని టేస్ట్ చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ కొల్హాపూర్ కోడిగుడ్డు కూరకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. కొల్హాపూరి కోడిగుడ్డు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్డు, కొబ్బరి నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు, కొబ్బరి పాలు, కొబ్బరి పొడి, కొత్తిమీర, కరివేపాకు. కొల్హాపూరి కోడిగుడ్డు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మూకిడి పెట్టి అందులో వంట కొబ్బరి నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కాస్త ధనియాల పొడి, కొన్ని నీళ్లు వేసి ఇందులోనే ఉడికించుకున్న కోడిగుడ్లను కట్ చేసి వేసి కొబ్బరి పాలు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఇందులో 2 స్పూన్ల కొబ్బరి పొడి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, గుమగుమలాడే కొల్హాపూరి కోడిగుడ్డు కూర రెడీ. ఈ వారాన్ని మీరు యూట్యూబ్ లో ఫాలో అవ్వచ్చు. ఎలా అంటే మా అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. సో
సో చూసారు కదండి, ఇదండి ఇవాళ నేను మీ అందరి కోసం చేసిన గుమగుమలాడే కొల్హాపూర్ కోడిగుడ్డు కూర. మరి ఇలాగే రుచికరమైన వంటలతో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఈ వారంలో. అంతవరకు మీరు చక్కగా ఈటీవీ అభిరుచిని చూడండి, మంచి మంచి వంటల్ని నేర్చుకోండి. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.